ఫ్రెండ్స్, మీరు గమనించారా? గత కొంతకాలంగా సోషల్ మీడియాలో చూసినా, బయట ఎక్కడ చూసినా ఒక అశాంతి, ఒక అన్రెస్ట్ సిచ్యువేషన్. నేను హిందువుని, నేను ముస్లింని, నేను క్రిస్టియన్ని అని మనమే గోడలు కట్టేసుకున్నాం. మనలో మనకి యూనిటీ లేదు అనేది క్లియర్. అయితే ఇవాళ సోషల్ మీడియాలో నా టైం లైన్లో నేను చూసిన రెండు వార్తలు నా మనసుకి చాలా హాయిగా అనిపించాయి. ఒకటి వెస్ట్ బెంగాల్లో జరిగితే, ఇంకొకటి తమిళనాడులో జరిగింది. ముందు వెస్ట్ బెంగాల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. బక్రీద్ వస్తుంది కదా, ఆ బక్రీద్ సందర్భంగా కొంతమంది ముస్లిం సోదరులు గోవధ చేయకూడదని చెప్పి తీర్మానించుకున్నారు. వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు. అంతేకాదు, ఆవుని జాతీయ జంతువుగా ప్రకటించాలని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు మహమ్మద్ ఫరూక్ షిబ్లీ డిమాండ్ చేశారు. అయితే ఇక్కడ ఒక విచిత్రమైన ట్విస్ట్ ఉంది. ముస్లింలు ఆవుల్ని కొనకపోతే మా వ్యాపారం దెబ్బతింటుంది అని హిందువులు రోడ్డుకెక్కారు. గొడవలు చేస్తున్నారు, టెన్షన్ పడుతున్నారు. ఇక్కడ ఎవరి ఫైనాన్షియల్ లాజిక్స్ వాళ్ళకు ఉండొచ్చు, కానీ ఒక పర్టికులర్ కమ్యూనిటీ వేరే కమ్యూనిటీ యొక్క కల్చర్ ని గౌరవించడం నిజంగా చాలా హ్యాపీయెస్ట్ థింగ్ ఎవర్. ఇక రెండో విషయం, ఒక కరుడు గట్టిన ద్రవిడియన్ ఐడియాలజీ ఉన్న వ్యక్తి కమల్ హాసన్. ఆయన రీసెంట్లీ ఒక వీడియో చేశారు. అందులో ఏం చెప్పారంటే, ప్రస్తుతం దేశమంతా కూడా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ పాలనలో సోలార్ ఎనర్జీ సెక్టర్ ఇదంతా కూడా చాలా డెవలప్ అయిందని చెప్పి కమల్ హాసన్ మెచ్చుకున్నారు. మోదీ చెప్పిన పొదుపు సూత్రాన్ని రాజకీయం చేయకుండా అందరూ పాటించాలని చెప్పి కమల్ హాసన్ పేర్కొన్నారు. దేశంలో ఎనర్జీ క్రైసిస్ ముంచుకొస్తున్న తరుణంలో అందరూ కూడా ఐక్యంగా ఉండాలి. ఎవరి భావజాలం ఏదైనా కావచ్చు, లెఫ్టిస్ట్ కావచ్చు, రైటిస్ట్ కావచ్చు, అందరూ కూడా ప్రస్తుతం అయితే ఐక్యంగా ఉండాలి. సో గైస్, కమల్ హాసన్ కావచ్చు, మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇలాంటి సున్నితమైన విషయాలపై మాట్లాడిన విధానం అయితే నాకైతే చాలా బాగా నచ్చింది, అద్భుతంగా అనిపించింది. ఇలా ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తే చాలా బాగుంటుంది, మన భారతదేశం ఇంకా బాగుంటుందని చెప్పి అనిపించింది. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో పంచుకోండి. నా అభిప్రాయం అయితే ఇది. మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పంచుకోండి. లెట్స్ డిస్కస్.